యుద్ధం వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేయడానికి వివరణ ఇవ్వడానికి వారు వెళ్ళారు కనుక వారు వచ్చేటప్పటికి జూన్ మొదటి వారం అవుతుంది. అదే సమయంలో డిప్యూటీ సీఎం గారి యొక్క డేట్ కూడా తీసుకుని ఇద్దరిని కలిపి వారితోటి శంకుస్థాపన చేయించాలని వారిద్దరి సమక్షంలో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన జరుగుతుందనేటువంటి మాట తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా దయచేసి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఏ ఒక్క నియోజకవర్గానికో 2 నియోజకవర్గాలకో పరిమితమైన ప్రాజెక్టు కాదు. ఇది రాజమండ్రిలో ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జి, అదేవిధంగా కడియంలో ఉన్నటువంటి అంటే రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి కడియం నర్సరీలు, అదేవిధంగా కొవ్వూరు ప్రాంతం కొవ్వూరు నియోజకవర్గం, ఆ పైన నిడదవోలు నియోజకవర్గంలో కోట సత్యమ్మ తల్లి టెంపుల్, ఇవన్నీ కలిపి ఇది ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కేవలం ఏ ఒక్క నియోజకవర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదు. అఖండ గోదావరి ప్రాజెక్టుని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్టుగా, పర్యాటక రంగ ప్రాజెక్టుగా, ముఖ్యంగా ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి మనం బ్రిడ్జి లంకలో కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటిది కానీ, హేవలాక్ బ్రిడ్జిని సుందరీకరించడం అనేటువంటి మాట కానీ, దాన్ని వాడుకలోకి తీసుకొచ్చేటువంటి అంశం కానీ, అదేవిధంగా కడియం నర్సరీల యొక్క అందాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడం కానీ, అదేవిధంగా కొవ్వూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి అంశాలని ప్రపంచ పర్యాటకులకి పరిచయం చేయటం విషయంలో కానీ, ఈ ప్రాంతంలో కోరుకున్న వారికి కొలువై నిలిచినటువంటి కోట సత్యమ్మ తల్లి టెంపుల్కి సంబంధించినటువంటి పర్యాటక అంశాలని జొప్పించడం కానీ, ఇవన్నీ కలిపి దీన్ని ఒక పర్యాటక ప్రాజెక్టుగా తయారు చేయడంలో చాలా కృషి చేశాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, వారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సూచనల మేరకు దీన్ని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్గా తయారు చేయడానికి చాలా ప్రయత్నించాం. మా డిపార్ట్మెంట్ అంతా కృషి చేసింది. దీనికి ఒక అద్భుతమైన డిపిఆర్ కూడా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసాం. గజేంద్ర సింగ్ షెకావత్ గారితో 2-3 పర్యాయాలని ప్రత్యక్షంగా వారిని కలిసి రిక్వెస్ట్ చేసి దీన్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకున్నాం. దానికి సహకరించినటువంటి మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటి వారంలో వారిద్దరి సమక్షంలో డిప్యూటీ సీఎం గారు మన పార్లమెంట్ సభ్యుల సమక్షంలో దీనికి శంకుస్థాపన చేయడానికి మనం సంపూర్ణంగా తయారై ఉన్నామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ నేను మనవి చేసేది, ఈ ప్రాజెక్టు కొన్ని పత్రికల్లో ఏదో వచ్చింది కొంత జాప్యం అనేటువంటి మాట, కానీ అది వాస్తవం కాదు. ఎందువల్లంటే దీనికి అవసరమైనటువంటి ప్రిపరేటరీ వర్క్, డిజైన్స్ అన్నీ కూడా మొన్ననే తయారైనాయి. దీంట్లో పూర్తిగా టెండర్స్ కంప్లీట్ కాలేదు, ఒక సెక్షన్ వరకు టెండర్స్ కంప్లీట్ అయినాయి. దాని మేరకు త్వరలోనే దీన్ని ప్రాజెక్ట్ని పట్టాలెక్కించడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని తెలియజేస్తూ, అదేవిధంగా మరో పక్కన గండికోట ప్రాజెక్టు, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నటువంటి గండికోట, కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ ఇచ్చింది. దాన్ని కూడా ఇప్పుడే టెండర్లు కన్ఫర్మ్ అయినాయి. దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా తర్వాత సూర్యలంక బీచ్, మనకి ఉన్నటువంటి సూర్యలంక బీచ్ ఒక అద్భుతమైనటువంటి బీచ్గా మనకి గుంటూరు జిల్లాలో ఉంది. ఆ సూర్యలంక బీచ్ను కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంది. ఈ 3 ప్రాజెక్టులు వెంటనే పట్టాలు ఎక్కుతాయి. మాకు దీని యొక్క అంతిమ లక్ష్యం కూడా పుష్కరాల లోపలని ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన, ముఖ్యంగా మన అఖండ గోదావరి ప్రాజెక్ట్ని పుష్కరాల లోపలనే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో షెకావత్ గారిని, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, ఆయన మనకి కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు, వారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు. వారు ఏమన్నారంటే, ఇది ఆంధ్రప్రదేశ్లో మేము చెప్పిన వెంటనే వీటికి డిపిఆర్ తయారు చేసి రెడీ చేస్తున్నారు కనుక మీకు మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా 2-3 ప్రాజెక్టులు ఇస్తాం, మీరు ఒక 4-5 ప్రాజెక్టులు రెడీ చేసి పెట్టుకోండి, అందులో ఏది డిపిఆర్ బాగుంటే దాన్ని మేము వెంటనే ఇచ్చేదానికి కూడా అవకాశం ఉందన్నారు. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఒక 2-3 సెంట్రల్ ప్రాజెక్టులని మన రాష్ట్రంలో మనం పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో చేపట్టేటువంటి కార్యక్రమాలతో పాటు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఒక 2-3 ప్రాజెక్టులు సంపాదించే విధంగా ఒక ప్లానింగ్ జరుగుతూ ఉంది. దాన్ని అమలు చేయడానికి కూడా అందరి సహకారాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.